తూర్పు భాగములో గనక మీకు దోషాలు గనక ఉన్నట్లయితే రవి దేహమునకు, చంద్రుడు మనసునకు కారకుడవుతారు. అంటే దేహానికి సంబంధించి, అవయవాలకు సంబంధించి, అవయవ లోపాలకు సంబంధించి, అవయవ సౌందర్యానికి సంబంధించి, అందహీనము అందవిహీనము దానికి సంబంధించి రవిగ్రహము, చంద్రగ్రహం మనసు రిలేటెడ్, మనసుకు సంబంధించి, అనగా మనస్ఫూర్తిగా చేసుకునేటువంటిది, మనసు చంచలంగా, అంటే దోషము గనక లేకపోతే రవిగ్రహం చంద్రగ్రహం మేలు చేస్తారు. దోషపూరితంగా కనుక ఉందనుకోండి, ఖచ్చితంగా కూడా రివర్స్ ఎఫెక్షన్ అనేది మనకు జరుగుతుంది. తర్వాత మెయిన్గా శుభకార్యాలకు సంబంధించి శుక్రుడు, ఆగ్నేయానికి అధిపతి శుక్రగ్రహం. శుభకార్యాలకు సంబంధించి కానీ, రెండో వివాహానికి సంబంధించి కానీ, భార్యాభర్తల సమస్యలకు సంబంధించి కానీ ఆగ్నేయంలో కనుక దోషాలుంటే, దోషాలు లేకపోతే ఇబ్బంది లేదు. ఆగ్నేయంలో కనుక మనకు దోషం ఉంటే మాత్రం భార్యాభర్తలు విడిపోవటానికి కానీ, రెండో వివాహాలు